ఏపీఓ అండ్ టీమ్ వీళ్ళందరూ మీరు ప్రజాపాలనలో తర్వాత గ్రామ సభలో పెట్టుకున్న అప్లికేషన్స్ అన్నింటినీ కూడా క్రోడీకరించి వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి మన స్పెషల్ ఆఫీసర్ గారికి, తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి, డీటీ గారికి కూడా వచ్చినటువంటి ఆత్మీయ భరోసా అనేది మాది. ఈ స్కీమ్ వచ్చేసి కేవలం కూలీలకు మాత్రమే ఈ స్కీము అందజేయాలనే ఉద్దేశంతో అది మన ప్రజాస్వామ్య వ్యవస్థలో గొప్ప నిర్ణయం. అది ప్రపంచ దేశాల్లో అన్నిటికన్నా మనకు మాత్రమే సొంతమైనది మాత్రం ఇది ఒకటే. కాబట్టి ఇది ఎవరో ఇచ్చేది కాదు, దాన ధర్మం అసలే కాదు. అర్హులైన ప్రతి వ్యక్తి కూడా నిర్మోహమాటంగా తీసుకోవాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే ఏ ఒక్కరో ఇచ్చేది కాదు, దానం కాదు ఇది. దానికోసం అర్హులైన వ్యక్తులు ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి. ఈ పథకానికి నేను అర్హుడినేనా అని. గవర్నమెంట్దే ఇస్తాను కదా, తీసుకుందాంలే అనే ధోరణి అనేది తప్పు. ఈ రోజులలో సోషల్ మీడియా కానీ చదువుకున్న మన అక్షరాస్యత శాతం కూడా చాలా పెరిగింది. ఆలోచించి సాచురేషన్ మోడ్ అని చెప్పాం. ఎవరో సెలెక్ట్ చేయడం కాదు, మీకు మీరు నేను అర్హుడినేనా అనేది తెలియపరచాల్సిన అవసరం ఉంది. పక్కింటి వాళ్ళైనా ఎవరైనా కూడా ఓపెన్గా గ్రామసభ ద్వారా మనం దీని గురించి డిస్కషన్ చేసి ఫైనల్ చేసిన లిస్టులు ఇవి. ఇందులో కూడా ఎందుకంటే టైం లేదు కాబట్టి వన్ డే రాత్రి ఇందాక 10 o'clock వరకు కూడా లిస్టు ఫైనల్ కాలే వెరిఫికేషన్. కాబట్టి తొందరపాటులో ఎవరైనా మిస్ అయినా ఒకవేళ అనర్హులకు వచ్చినా కూడా దయచేసి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ స్కీమ్ సంబంధించి రేషన్ కార్డు ప్రక్రియకు సంబంధించి ఎంఆర్ఓ గారు ఆయన టీం అది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సిన స్కీమ్ కాబట్టి ఒక టీంలో వేయడం జరిగింది. రేషన్ కార్డు ఎంఆర్ఓ అండ్ టీం